ఈ వీడియోలో డైజీ మరియు వైలెట్ అని పిలువబడే ఇద్దరు కవల పిల్లల యొక్క సాడ్ స్టోరీని చెప్పాలనుకుంటున్నాను. వీరు 20వ శతాబ్దం మొదట్లో ఇంగ్లాండ్ లో జన్మించారు. వీరిని సైమిష్ ట్విన్స్ అని పిలిచేవారు. వీరిద్దరు జన్మించినప్పుడే ఇద్దరు ఒకరినొకరు అతుక్కొని జన్మించారు. వీరు పుట్టిన తర్వాత డాక్టర్లు వీరిని కట్ చేసి వేరువేరుగా చేయాలనుకోలేదు. ఎందుకంటే ఒకవేళ వారిద్దరిని అలా సర్జరీ చేసి విడి చేస్తే ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరు చనిపోతారు లేదా ఇద్దరు చనిపోయే ప్రమాదం కూడా ఉందని వారికి అర్థమైంది. మరి నేను చెప్పబోయే ఈ స్టోరీ ఇద్దరు కవల పిల్లల యొక్క సాడ్ స్టోరీ. మరి డైజీ మరియు వాయిలెట్ అని పిలువబడే ఇద్దరు కవల పిల్లల యొక్క సాడ్ స్టోరీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళ యొక్క తల్లికి ఎప్పుడైతే వీరు ఒకరినొకరు అతుక్కొని పుట్టారని తెలిసిందో వారి యొక్క తల్లి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లలకి 3 ఏళ్ల వయసు వచ్చే వరకు అప్పుడు వాళ్ళ అమ్మ ఆ పిల్లల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లలకి 3 ఏళ్ల వయసు వచ్చే వరకు వారు హాస్పిటల్లోనే ఉన్నారు. ఇక 3 ఏళ్ల నుండి వారు పెద్ద అయ్యేంత వరకు వారు అనేక టీవీ షోల్లో కూడా పనిచేశారు. అంతేకాకుండా అనేక ఫేమస్ ఫిలిం లో కూడా వారు కనిపించారు. 1920 నుండి 1930 వరకు వారిద్దరు ఎంత ఫేమస్ యాక్టర్స్ గా కూడా ఉండేవారు. వారు అంత ఫేమస్ అయినా గానీ వారి జీవితంలో కొన్ని బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి. డైజీ మరియు వైలెట్లు ఫిబ్రవరి 1908లో జన్మించారు. వారు జన్మించినప్పుడు డాక్టర్లు వారు పుట్టిన 1 నెల కంటే ఎక్కువ బతకలేరు అని చెప్పేశారు. కానీ నిజానికి డాక్టర్లు చెప్పింది తప్పైంది. ఆ కవల పిల్లలు తమ జీవితంలో 60 సంవత్సరాల వరకు జీవించారు. వారి యొక్క హైట్ 4 feet 9 inches మరియు వారి యొక్క బరువు 75 కిలోలు. వారి యొక్క తల్లి పేరు కేట్ స్కిన్నర్. ఆమె వీరికి జన్మనిచ్చినప్పుడు ఆమెకి పెళ్లి కూడా అవ్వలేదు. ఆ సమయంలో ఇంగ్లాండ్ లో అలా అద్దుకొని పుట్టిన వారిని రాక్షసులుగా భావించేవారు. అందుకే కేట్ వారిని హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ పిల్లల్ని మేరీ హిల్టన్ అనే ఆమె అడాప్ట్ చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె దగ్గర కూడా వారికి ప్రేమ లభించలేదు. అలా అడాప్ట్ చేసుకుని మేరీ వారిని తన యొక్క సంపదకి యంత్రంగా ఉపయోగించుకుంది. ఆ కవల పిల్లల యొక్క తల్లి అయిన కేట్ 25 ఏళ్లకే చనిపోయింది. మేరీ ఆ ఇద్దరు కవలల్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆ పిల్లల్ని మనీ మిషన్ లా ఉపయోగించుకుంది. చాలా కాలం పాటు ఆ ఇద్దరు కవలలతో షోస్ నిర్వహించేది. ఆ తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఒక గదిలో బంధించేది మరియు ఆ గదిలోకి మేరీకి ఎవరైతే డబ్బులు ఇస్తారో వారినే పంపించేది. ఆ గదిలోకి వెళ్లిన తర్వాత వారితో శారీరక సంబంధాలు కూడా పెట్టుకునేవారు. అలాంటి వారితో తిరగడం వల్ల వారికి సిగరెట్ మద్యం కూడా అలవాటైంది. అంతేకాకుండా వారు పెద్ద అయ్యే కొద్దీ మేరీ యొక్క జీవితంలో చాలా మంది వచ్చారు మరియు తమ జీవితంలో వచ్చిన వారందరూ వారిని చాలా యూజ్ చేసుకున్నారు. మేరీ ఆ కవలల్ని ఉపయోగించుకుని చాలా డబ్బులు సంపాదించుకుంది. ఆమె చెప్పినట్లు గనక ఈ అమ్మాయిలు వినకపోతే వారిని ఆమె ఎంతగానో కొట్టేది. మేరీ ఈ అమ్మాయిల్ని ప్రపంచంలో చాలా దేశాలకి తీసుకెళ్లి వెళ్లి అక్కడ షోస్ చేసేది. అలా షోస్ చేసి చాలా డబ్బులు సంపాదించేది. అయినా గానీ ఆమెకి డబ్బు మీద ఆశ సరిపోక ఇంకా డబ్బులు సంపాదించాలనుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకి మేరీ చనిపోయింది. ఆ తర్వాత మేరీ యొక్క కూతురు ఈ కవలలకి కొత్త ఓనర్ గా మారింది. మేరీ యొక్క కుమార్తె అయిన ఎడిత్ మరియు ఆమె యొక్క భర్త అయిన మాయర్ వీరిని చూసుకునేవారు. కానీ వీరి యొక్క పరిస్థితి మొదటి కంటే ఇంకా దారుణంగా మారిపోయింది. ఇప్పుడు రకరకాల వ్యక్తులతో కలవడమే కాకుండా రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉపయోగించాలి అని చెప్పేవారు. వారి మీద ప్రెజర్ పెట్టారు. గంటల కొద్దీ ఆగకుండా ఇన్స్ట్రుమెంట్స్ ని వాయించేవారు. వారు అలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంటే జనాలు వారిని చూసి ఎంతగానో ముచ్చట పడేవారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే వీరు పనిచేసిన దానికి వీరికి డబ్బులు వచ్చేవి కాదు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కళాకారులతో వీరు పనిచేసిన తర్వాత కూడా వీరికి డబ్బు అంటే ఏంటో తెలియదు. ఆ తర్వాత వీరి యొక్క జీవితంలో ఒక మలుపు వచ్చింది. ఈ అమ్మాయిలు అప్పట్లో ప్రపంచంలోని ఫేమస్ మెజిషియన్ అయిన హ్యారీ హుడీని కలుసుకున్నారు. హ్యారీ ఆ ఇద్దరు అమ్మాయిని కలిసిన తర్వాత హ్యారీ ఈ అమ్మాయిని ఒక అడ్వకేట్ తో కల్పించారు. అప్పుడు ఆ అడ్వకేట్ మేరీ యొక్క కూతురుని మరియు మేరీ యొక్క కూతురు వారి యొక్క హస్బెండ్ల బారి నుండి వారిని విడిపించారు. మరియు కోర్టు తరపు నుంచి ఆ అమ్మాయిలకి దాదాపు ₹1 వరకు వచ్చింది. ఆ అమ్మాయిలు ఎప్పుడైతే వారి నుండి విముక్తి పొందారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి అనేక సంబంధాలు వచ్చాయి. మరియు ఇద్దరు అబ్బాయిలతో కూడా వారిద్దరికి పెళ్లి జరిగింది. 60 సంవత్సరాల తర్వాత డైజీ ఫ్లూ కారణంగా చనిపోయింది. డైజీ చనిపోయిన కొన్ని రోజులకే వాయిలెట్ కూడా చనిపోయింది. చూశారు కదా, డైజీ మరియు వాయిలెట్ అని పిలువబడే ఇద్దరు కవల పిల్లల యొక్క సాడ్ స్టోరీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.